తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా గౌరవ సిపి గారు శ్రీ ఎస్వి రాజశేఖర్ బాబు ఐపీఎస్ గారికి నమస్కారాలు తెలియజేసుకుంటూ వేదికను అలంకరించిన ఇతర ఉన్నతాధికారులందరికీ వేదిక వెలుపల ఉన్నటువంటి మా పోలీస్ శాఖ అధికారులందరికీ ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఎన్సీసీ ఎన్ఎస్ఎస్ ఇతర వాలంటీర్స్ అందరికీ విద్యార్థులందరికీ టీచర్స్ ఇతర శాఖల నుంచి విచ్చేసినటువంటి అతిథులందరికీ హార్దిక నమస్కారాలు మరియు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. 2025 అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి నినాదంగా యాక్సిలరేటెడ్ యాక్షన్స్ ఫర్ జెండర్ పారిటీ, లింగ సమానత్వం కోసం వేగవంతమైనటువంటి కార్యాచరణ అనే నినాదంతో 2025 అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని మనం జరుపుకుంటున్నాం. ఈ వేగవంతమైనటువంటి కార్యాచరణ యాక్సిలరేటెడ్ యాక్షన్ ఈజ్ ఆల్రెడీ స్టార్టెడ్ ఇన్ ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్. దానికి నిదర్శనం సేఫ్ ఎన్వైరన్మెంట్ అండ్ సేఫ్ నేబర్హుడ్ అనే నినాదంతో మన సిపి గారు సురక్షా కమిటీస్ అనేవి స్టార్ట్ చేయడం జరిగింది ఆల్రెడీ. ఆ సురక్షా కమిటీలో భాగంగా మహిళా భద్రతకి పెద్దపీట వేస్తూనే క్లౌడ్ పెట్రోలింగ్ అంటే మహిళలకి ఈ టీజింగ్ కాకుండా ఎక్కడ ఇన్కన్వీనియన్స్ కలగకుండా సేఫ్ ఎన్వైరన్మెంట్ ఇచ్చేందుకు క్లౌడ్ పెట్రోలింగ్, అట్లానే డ్రోన్ వినియోగం, సీసీ కెమెరాస్ ఇన్స్టలేషన్, ఇట్లాంటి కొత్త వినూత్నమైన టెక్నాలజికల్ ఇన్పుట్స్ తోటి మహిళలందరికీ కూడా సేఫ్ ఎన్వైరన్మెంట్ కలిగించాలనేటటువంటి వేగవంతమైనటువంటి కార్యాచరణ యాక్సిలరేటెడ్ యాక్షన్ ఫర్ జెండర్ పారిటీ is already started in NTR Police Commissionerate, and we are very proud of it, and all of us are experiencing it. In addition to it, flying of eagle vehicles, మన దగ్గర 149 హాట్ స్పాట్స్ ని ఐడెంటిఫై చేస్తూ ఎన్టీఆర్ జిల్లా పరిధిలో ఈగల్ వెహికల్స్ ని ఈవినింగ్ 5 o'clock టు నైట్ 11 o'clock ఫ్లయింగ్ చేస్తూ మహిళలు పిల్లలు అందరూ కూడా సేఫ్ వాతావరణంలో ఉండాలి, ఎవరు డ్రగ్స్ కి బానిస కాకూడదు, ఈవ్ టీజింగ్ కి గురి కాకూడదు అనే నినాదంతో ముందుకు వెళ్తున్నటువంటి మన ఎన్టీఆర్ జిల్లా పోలీస్ శాఖకు ఆ పోలీస్ శాఖలో భాగమైనందుకు చాలా గర్వంగా చాలా ఆనందంగా మరొకసారి ఈ వేగవంతమైనటువంటి కార్యాచరణలో భాగస్వామిగా మనందరూ ఉన్నాం. సేఫ్ ఎన్వైరన్మెంట్ లో మీ రక్షణ మా బాధ్యత అని మేము చేస్తున్నటువంటి పోలీస్ శాఖతో మమేకమైనటువంటి సురక్షా కమిటీస్ అందరూ కూడా యోర్ రైట్ ఈస్ ఆర్ డ్యూటీ, మై రైట్ ఈస్ యోర్ డ్యూటీ. సో ఒకళ్ళు గౌరవించుకోవాలి అనే ఉద్దేశంతో there is no discrimination, male or female, we have to respect one another, how we expect the respect from others. ఈ నినాదంతో మనందరం ముందుకు వెళ్దాం. Hats off to all of you for making this event a grand success, and on behalf of our NTR Police Commissionerate, we thank all the educational institutions for this grand participation of all the students in spite of your examinations.